ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో జమ్మికుంట మండలం ధర్మారం గ్రామ శివారులో ద్విచక్ర వాహనదారుణ్ణి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లగా గమనించిన గ్రామస్తులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేసిన వెంటనే హుటాహుటిన జమ్మికుంట నుండి 108 అంబులెన్స్ అక్కడికి చేరుకునేసరికి అప్పటికే ద్విచక్ర వాహనదారుడు తలకు బలమైన గాయం కావడంతో మరణించినట్లు ధృవీకరించి జమ్మికుంట పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుని వద్ద ఉన్న ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాల ప్రకారం మృతుడు ఖమ్మంపాటి కార్తీక్, వయస్సు సుమారు 31 సంవత్సరాలు, మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి ఆదివారం యాక్సిడెంట్ చేసి పారిపోయిన గూడ్స్ ట్రాలీని గుర్తించి ట్రాలీ యజమానిపై కేసు నమోదు చేశారు. బ్రేక్ వేసి నేను ఇదే పోతాను, బ్రేక్ వేసి కూడా కూర్చుని పోలీసులు కూడా వస్తారు. మనం ముట్టుకుంటే ఎట్లా ముట్టుకుంటే ఏమైతే మనం ఏం చేస్తాం, మొత్తం ఎదిగింది. కొట్టిడు ఎవడో కొట్టింది పంపించిన ప్రవీణ్ అటు అప్పు అటు తొందరగా ఏదో గుద్దిపోయింది, ఏం గుర్తించే లేదు. ఇక్కడ కాదు, ఆధార్ కార్డు ఏదంటే సూరారం అంటే ఇక్కడ భూపాలపల్లి దగ్గర సూరారం ఉంటుంది. రాలి దాని లెక్క సూరారం అక్కడ అది ఏం పండుగ తెలియదు అన్న. పాపం రోడ్డు మీద పడున్నాడు, చూసేసరికి తలకాయ వాళ్ళకి దేవుడు కూడా సిగ్గిపోయింది. ఇక్కడ దెబ్బ తలవగి అన్న పక్కన ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.